ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వేలాది మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా తమ సిబ్బందిలో 3% మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. సంస్థ నిర్ణయంతో దాదాపు 6,000 మందిపై లేఆఫ్స్ ప్రభావం పడనున్నట్లు తెలుస్తోంది. అంటే 6,000 మంది ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోతారన్నమాట. ఈ చర్యలకు కరోనా ఒక కారణమైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరో కారణమవుతుంది. వ్యక్తులతో పనిచేయించడం కంటే మిషన్లతో పనిచేయించుకునే ఆలోచనల్లో ప్రముఖ కంపెనీలు ఉండడం, నష్టాలను పూడ్చేందుకు ఖర్చులు తగ్గించుకోవడానికి అంటూ ఒకేసారి వేలాది మంది ఉద్యోగులపై వేటు వేయడం పరిపాటిగా మారింది. దీనిపై ఐటీ శాఖ ఏమాత్రం స్పందించకపోవడం గమనార్హం. కంపెనీలకు కొత్త ప్రాజెక్టులు లేకపోవడంతో వ్యయ నియంత్రణలు తగ్గించుకోవడం కోసం ఉద్యోగులను తొలగిస్తున్నామంటూ దాదాపు 2-3 ఏళ్ల పాటు ప్రముఖ కంపెనీల ఉద్యోగాల్లో జోరుగా కోతలు మొదలయ్యాయి. ఈ లేఆఫ్స్తో లక్షల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఆ తర్వాత వచ్చిన ఏఐ ఉద్యోగులకు సవాల్గా నిలిచింది. శ్రామిక శక్తి కంటే మిషన్లతో పని చేయించుకోవడానికి ప్రముఖ టెక్ కంపెనీలు చొరవ చూపాయి. దీంతో సాఫ్ట్వేర్ ఉద్యోగుల ఉపాధి ప్రశ్నార్థకమైంది. ఈ ఏడాది ప్రారంభంలో కూడా పనితీరు ఆధారంగా పలువురు ఉద్యోగులను సంస్థ తొలగించిన విషయం తెలిసిందే. తాజా లేఆఫ్లకు ఉద్యోగుల పనితీరుకు సంబంధం లేదని సంస్థ స్పష్టం చేసింది.